శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నూట 66 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈరోజున 167వ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ ఇత్యుక్తవతి భీష్మే తు తూష్ణీం భూత యుధిష్ఠిరః పప్రచ్ఛావసదం గత్వా భ్రాతॄన్ విదుర పంచమాన్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి ఈ భారతం అంతా కూడా. ఎందుకు చెప్తున్నాడు అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సర్పం కాటు వల్ల తన తండ్రి చనిపోయినందుకు జనమేజయుడు సర్పయాగం చేసి పాములన్నింటినీ కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మరి ఒక ఋషి ఆ యజ్ఞాన్ని ఆపుతాడు. వచ్చి అక్కడ వ్యాసులు వారు కూడా ఉంటారు ఆ యజ్ఞంలో. ఆయన అడుగుతాడు జనమేజయ మహారాజు, మహానుభావ, నా తాతలకి ఎందుకు యుద్ధం జరిగింది? బంధువులు కదా, వాళ్ళ మధ్య ఎందుకు యుద్ధం జరిగింది అని అడిగితే దాని సమాధానంగా, యుద్ధాన్నంతా నేను గ్రంథస్థం చేశాను నాయన. నా శిష్యుడైన వైశంపాయనుడికి బోధించాను, వైశంపాయనుడికి చెప్తాడు అంటాడు. అలా వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు. మధ్య మధ్యలో జనమేజయుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా భారతం సాగుతుందన్నమాట. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా పై విషయాన్ని చెప్పి ఖడ్గోత్పత్తి గురించి చెప్పారు నకులుడికి నారదుడు. ఆ విషయం భీష్ముల వారు నకులుడికి చెప్పాడనమాట. నకులుడు అడిగితే ఆ విషయాన్ని చెప్పి భీష్ముడు మౌనం వహించగానే ధర్మరాజు తన నివాసానికి వెళ్ళి తన 4 సోదరులు విదురుడు అక్కడ ఉన్నారప్పుడు ఇలా ప్రశ్నించాడు. ధర్మే చార్థే చ కామే చ లోకవృత్తి సమాహిత తేషాం గరీయాన్ కథమః మధ్యమః కో లఘుశ్చకః. లోక ప్రవృత్తి తరచుగా ధర్మార్థ కామ అభిముఖంగా ఉంటుంది. ఈ మూడింటిలో ఏది శ్రేష్టం, ఏది మధ్యమం, ఏది అల్పం? కస్మింశ్చాత్మా విధాతవ్య త్రివర్గ విజయాయ వై సంహృష్టా నైష్టికం వాక్యం యథావద్ భక్తుమర్హదా. ఈ మూడింటిని జయించాలంటే ప్రత్యేకించి మనస్సును దేని మీద నిలపాలి? మీరందరూ ఉత్సాహంతో సంతోషంతో ఈ ప్రశ్నకు తగిన రీతిగా సమాధానం ఇవ్వండి. మీకు పూర్తిగా
ఆసక్తి శ్రద్ధ ఉన్న దాన్ని గురించి మాత్రమే చెప్పండి అని అడిగాడు తన సోదరుల్ని విదురులు. తతోర్థగతి తత్వజ్ఞః ప్రథమం ప్రతిభాననాన్ జగాద విదురో వాక్యం ధర్మశాస్త్రమనుస్మరన్. అప్పుడు విదురుడు మొదలుగా చెప్తున్నాడు. పురుషార్థపు రీతిని బాగా ఎరిగినవాడు కాబట్టి, ప్రతిభావంతుడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని స్మరించుకొని మొట్టమొదటిగా అందరిలో తమ్ముళ్ళని విదురుణ్ణి అడిగాడు. విదురుడే చెప్తున్నాడు. విదురు వాచ, ఇక్కడి నుంచి దీన్ని షడ్జ గీత అని కూడా అంటారు. మొత్తం 6 తమ తమ అభిప్రాయాలు చెప్పారు ధర్మార్థ కామాల గురించి. విదురులు వారు చెప్తున్నాడు ముందుగా, బాహుసృత్యం తపశ్చాగ శ్రద్ధాయజ్ఞ క్రియా క్షమ భావశుద్ధిర్ దయా సత్యం సంయమశ్చాత్మ సంపద. అనేక శాస్త్రాల పరిశీలన, తపస్సు, త్యాగం, శ్రద్ధ, యజ్ఞం, క్షమ, మనశుద్ధి, దయా, సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఇవి ఆత్మ సంపదలు అంటారు వీటిని. తదేవాభిపద్యస్వ మాతే భూచలితం మనః ఏతన్మూలౌ హి ధర్మార్థౌ ఏతదేక పదం హిమే. ధర్మరాజా, నీవు వీటినే సంపాదించు, వీటి మీద నుంచి నీ మనస్సు మరలకూడదు. ధర్మానికి అర్థానికి ఇవే మూలం. నా ఉద్దేశంలో ఇదే పరమపదం. ధర్మేణై వర్షే స్థీర్ణ ధర్మే లోకా ప్రతిష్ఠిత ధర్మేణ దేవావృధు ధర్మే చార్ధ సమాహిత. ధర్మంతోనే ఋషులు సంసార సముద్రాన్ని దాటారు. లోకాలన్నీ ధర్మంలోనే ప్రతిష్ఠితాలై ఉన్నాయి. ధర్మంతో దేవతలు అభివృద్ధి పొందారు. ధర్మం మీదనే అర్థం నిలుస్తుంది. ధర్మో రాజన్ గుణ శ్రేష్ఠ మధ్యమో హ్యర్థ ఉచ్యతే కామో యవీయానితి చ ప్రవదంత మనీషిణ. రాజా, ధర్మమే ఉత్తమ గుణం, అర్థం మధ్యమం, కామం అన్నిటికన్నా తక్కువది అని విద్వాంసులు చెప్తారు. ధర్మరాజు ప్రశ్నకి సమాధానం పూర్తి అయినట్టే. ఒక ముక్కలోనే చెప్పాడు విదురుల వారు. సకల శాస్త్రాలని అధ్యయనం చేయటం, భగవంతుని గురించి ఎప్పుడు తప్పిస్తూ ఉండటం, త్యాగబుద్ధి కలిగి ఉండటం, శ్రద్ధ కలిగి ఉండటం, యజ్ఞాలు చేయటం, తర్వాత క్షమాగుణం కలిగి ఉండటం, మనశ్శుద్ధి కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, సత్యమే పలకటం, ఇంద్రియ నిగ్రహం, ఇవి ఆత్మ సంపదలయ్యా. అయితే ధర్మార్థ కామాల్లో ఏది ప్రథమం, ఏది మధ్యమం, ఏది అధమం అంటున్నావే, ధర్మమే ఉత్తమం, దాని తర్వాతదే అర్థం, దాని తర్వాతదే కామం. తస్మాత్ ధర్మ ప్రధానేన భవితవ్యం తాత్మనా తథా చ సర్వభూతేషు వర్తితవ్యం యథాత్మని. కాబట్టి ధర్మాన్ని వశం చేసుకొని ధర్మాన్ని తన ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలి. మనం మన కోసం ఎలా ప్రవర్తిస్తామో అలాగే సర్వ ప్రాణుల విషయంలో కూడా ప్రవర్తించాలి సుమా. వైశంపాయన ఉవాచ సమాప్తవచనే తస్మిన్ అర్థశాస్త్ర విశారద పార్థో ధర్మార్థతత్వజ్ఞ జగౌ వాక్యం ప్రచోదిత. వైశంపాయన అన్నాడు, జనమేజయ, విదురుని వచనం పూర్తి కాగానే ధర్మార్థతత్వం బాగా తెలిసిన అర్థశాస్త్ర విశారదుడు అర్జునుడు ధర్మరాజు యొక్క ప్రోత్సాహంతో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అర్జున ఉవాచ కర్మభూమిరియం
కర్మభూమిరియన్ రాజన్య వార్తా ప్రశస్యతే కృషిర్వాణిజ్య గోరక్షన్ శిల్పాన్ వివిధాని చ. రాజా, ఇది కర్మభూమి. ఇక్కడ బ్రతుకు తెరువుకు సాధనాలైన కర్మల ప్రశంస ఉంటుంది. వ్యవసాయం, వ్యాపారం, గోరక్షణ ఇవన్నీ కూడా అర్థప్రాప్తికి సాధనాలు. అర్థ ఇచ్చేవ సర్వేషాం కర్మణాం అవ్యతిక్రమ హృత్యేన వర్తేతే ధర్మకామావితి శృతి. సర్వకర్మల్ని అతిక్రమించకుండా అనుష్ఠించడంలో అర్థమే సహాయకారి అవుతుంది. అర్థం లేకుండా ధర్మకామాలు సిద్ధించవు అని వేదం కూడా చెప్తుంది. విషేరర్థవాన్ ధర్మం ఆరాధయితుముత్తమం కామంచ చరితం శక్త దుష్ప్రాపమకృతాత్మభి. ధనంతో ధర్మానుష్ఠానం చేస్తూ ఇంద్రియ జయం లేని వారికి దుర్లభాలైన కోరికలు తీర్చుకోగలడు ధనికుడు. అర్థస్యావయవావేతౌ ధర్మకామావితి శృతి అర్థసిద్ధ్యా వినివృత్తో భావేతో భవిష్యత్. ధర్మకామాల అర్థానికి 2 అవయవాలు అని వేదం చెప్తున్నది. ధనప్రాప్తితోనే ఈ 2 సిద్ధిస్తాయి. తద్గతార్థం హి పృజం విశిష్టతర యోనయ బ్రహ్మాండమివ ఇవ భూతాని సతతం పర్యుపాసతే. సర్వప్రాణులు ఎల్లప్పుడూ బ్రహ్మదేవుణ్ణి ఉపాసించినట్లుగా ఉత్తమ జాతీయులైన వ్యక్తులు నిరంతరం ధనవంతుణ్ణి సేవిస్తారు. జటాజిన ధరాదాంత పంకదిగ్ధా జితేంద్రియ ముండాని స్తంతవశ్చాపి వసంచర్ధార్జున. పృథక్ తలలు జడలు కట్టించుకొని ఇంద్రియాలను జయించి మనస్సు వశం చేసుకున్నవారు, శరీరం అంతా బురద పూసుకొని గుండు చేయించుకున్న నైష్ఠిక బ్రహ్మచారులు కూడా ధనకాంక్షతో ఉంటారు. కాషాయ వసనాశ్చాన్యే శ్మశ్రులాహ్రీనిషయే విన విద్వాంసశ్చైవ శాంతాశ్చ ముక్తా సర్వ పరిగ్రహై అర్ధాద్దిన సంతి కేచిత్ అపరే స్వర్గకాంక్షిణః కుల ప్రత్యాగమాశ్చైకే స్వం స్వం ధర్మమనుష్ఠిత. ఎలాంటి వస్తువులను కూడా పెట్టుకొనని వారు, దేనిని కోరటానికి సంకోచించేవారు, శాంతులు, కాషాయ వస్త్రధారులు, గడ్డాలు మీసాలు పెంచిన వాళ్ళు, విద్వాంసులైన వారు కూడా ధనకాంక్షులై కనిపిస్తారు. ఇంకో విధం వ్యక్తులు ఉన్నారు, వారు స్వర్గకాంక్షులు. వంశపారంపర్యంగా వచ్చిన నియమనిష్టల్ని పాటిస్తూ తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ధనకాంక్షతో ఉంటారు. ఆస్తిక నాస్తిక సేవా నేతా సమయ సరే అప్రజ్ఞార్థం తమోభూతం ప్రజ్ఞానంతో ప్రకాశిత. ఇంకా కొంతమంది ఆస్తికులు, నాస్తికులు అనేక విధాలైన నిగ్రహం నియమాలు కలవారైన ధనకాంక్షతో ఉంటారు. అర్థ ప్రాధాన్యం తెలియకపోవడం తమోమయమైన అజ్ఞానం, అర్థ ప్రాముఖ్యం తెలియటం తేజోమయమైన జ్ఞానం అవుతుంది. అర్థ ప్రాధాన్యం తెలియకపోవడం తమోమయమైన అజ్ఞానం కిందకు వస్తుంది. అర్థ ప్రాముఖ్యం తెలియటం తేజోమయమైన జ్ఞానం అవుతుంది. భృత్వాన్యో భృత్యాన్ భోగైర్ విషో దండై యో యో జయతి సోద్ధవాన్ ఏతన్మతిమతాం శ్రేష్టమతం మమ యథాతథం అనయోస్తు నిబోధత్వం వచనం వాక్య కంఠయో. తన సేవకులకు ఉత్తమ భోగాల్ని కల్పిస్తూ శత్రువులను దండించి వారిని వశం చేసుకునేవాడే అసలైన ధనికుడు. మతిమంతుల్లో శ్రేష్ఠుడైన ధర్మరాజ మహారాజా, ఇది నా అభిప్రాయం అన్నాడు ఆయన. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం, సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.